భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. మన జీవితంలో కర్మ, త్యాగం, జ్ఞానం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను వివరిస్తుంది. ఈ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడి కర్మను పూర్తిగా త్యాగించడం శ్రేష్టమా లేదా ఫలంపై ఆసక్తి లేకుండా కర్మను చేయడం ఉత్తమమా అని సందేహం అడుగుతాడు. దీనికి సమాధానం శ్రీకృష్ణుడు కర్మ సన్యాసము మరియు కర్మయోగము రెండూ మోక్షానికి దారి తీస్తాయని, అయితే సాధారణ మనుషులకు కర్మయోగమే సులభమై ఆచారయోగమైన మార్గాన్ని స్పష్టం చేస్తాడు. నిజమైన సన్యాసం అనేది కర్మలను వదిలివేయడం కాదు, కర్మ ఫలాల పట్ల ఆసక్తి త్యాగించడమే అని ఈ అధ్యాయం ప్రధాన సందేశం చెబుతుంది. సమతత్వ బుద్ధితో అహంకార రహిత పరమాత్మను స్పష్టముగా కర్మను ఆచరించే వ్యక్తి అంతం శాంతి పొంది, పరమాత్మను స్పష్టముగా కర్మలను ఆచరించే వ్యక్తి ఆత్మశాంతి పొంది ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. ఈ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం మనిషి కర్మ జీవితంలో కర్మ, త్యాగం, జ్ఞానం, భక్తి అన్నిటి మధ్య ఉన్న సూక్ష్మ సమయవాన్ని అద్భుతంగా వివరిస్తుంది. అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి, ఓ కేశవ, నీవు ఒక చోట కర్మలను త్యాగించుమంటావు, మరో చోట కర్మయోగా ప్రశంసిస్తావు. ఈ రెండిటిలో ఏది శ్రేష్ఠ స్పష్టంగా చెప్పు అని ప్రశ్నిస్తాడు. అర్జునుడి సందేహం మన అందరిలోనూ ఉండే సందేహమే. ఎందుకంటే మనకు కూడా జీవితంలో ఎప్పుడు ఈ ప్రశ్నకు ఎదురవుతుందో, కర్మలను వదిలి త్యాగ మార్గంలో తీసుకోవాలో లేక బాధ్యతలతో కూడిన కర్మ మార్గంలోనే ఉండాలో అని. దానికి సమాధానముగా శ్రీకృష్ణుడు కర్మ సన్యాస యోగము, కర్మయోగము రెండు మోక్షానికి దారితీస్తాయని, కానీ ఆచరణలో కర్మయోగమే సులభమే, శ్రేష్టమై ఉంటుందని స్పష్టం చేస్తాడు. నిజమైన సన్యాసు అంటే కర్మలను వదిలివేయడం కాదు, కర్మఫలాసక్తి ని త్యాగించి అని ఈ అధ్యాయం మర్మాన్ని ప్రకటిస్తుంది. ఎవరైతే కర్మ ఫలాలపై ఆశ లేకుండా, ద్వేషం లేకుండా సమత్వ బుద్ధితో తన విధిని నిర్వహిస్తాడో వాడే నిజమైన సన్యాసి, వాడే నిజమైన యోగి అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ విధంగా కర్మయోగం, జ్ఞానయోగం వేరెవ్వరు మార్గాలు కావు, ఒకే సత్యానికి తీసుకువెళ్లే రెండు దారులు మాత్రమే అని స్పష్టంగా చెప్తాడు. జ్ఞానం లేని సన్యాసం కష్టాన్ని కలిగిస్తుంది. కర్మయోగంతో కూడిన జ్ఞానం త్వరగా ఆత్మ శాశ్వత్వారాన్ని ఇస్తుందని కృష్ణుడు వివరిస్తాడు. యోగి అయిన వాడు తన మనసుని శుద్ధి చేసుకుని ఇంద్రియాలను నియంత్రించి తన ఆత్మను పరమాత్మతో ఏకమై దర్శిస్తాడు. అటువంటి జ్ఞాని బ్రహ్మాండముల్లోనూ, ఆవుల్లోనూ, ఏనుగుల్లోనూ, కుక్కల్లోనూ, కుక్క మాంసం తినేవాడిలోనూ సమానమైన ఆత్మను చూస్తాడు. ఈ సమదర్శత్వమే నిజమైన జ్ఞానానికి లక్ష్యం. ఎవరి మనసు ద్వంద్వాల చేత కలత చెందదో, ఎవరి సుఖ దుఃఖములను సమానంగా స్వీకరిస్తారు, వారు ఈ జన్మలోని బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఇంద్రియ సుఖాలకు మొదలు తయారు అనిపించిన చివరకు దుఃఖాన్ని ఇస్తారని, అవి జన్మ మరణ బంధానికి కారణమవుతాయని ఈ అధ్యాయం హెచ్చరిస్తుంది. అందుకే వివేకవంతుడు బాహ్య సుఖాల వెనుక పరిగెత్తకుండా అంతర్ముఖ ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తాడు. అటువంటి యోగి లోపలి ఆనందాన్ని, వెలుపలే తృప్తిని, ఆత్మలోని ప్రకాశాన్ని అనుభవిస్తాడు. కర్మలను చేస్తున్నప్పటికీ తాను కర్తగా భావించకుండా అన్నిటినీ పరమాత్మకు అర్పణ చేస్తాడు. కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాస తీసుకుంటున్నా, ఏ కార్యం చేస్తున్నప్పటికీ నేను ఏమీ చేయడం లేదు, ఇంద్రియాలే తమ విషయాలను ప్రవహిస్తున్నాయని అనే జ్ఞాన భావంతో ఉంటాడు. ఈ భావమే మనిషిని కర్మబంధాల నుంచి విముక్తి చేస్తుంది. పరమాత్ముడు ఎవరి పాప పుణ్యములు స్వీకరించడు, ఎవరి కర్తవ్యాన్ని ఆపాదించడు. ఈ విద్య వలన వీరుడు మోహంలో పడతాడని శ్రీకృష్ణుడు చెబుతాడు. జ్ఞానంతో ఆ విద్య కలిగినప్పుడు ఆత్మ స్వప్రకాశంతో వెలుగుతుంది. అటువంటి జ్ఞాని కర్మల చేత కలుషితం కాకుండా కమల పత్రంపై నీరులాగానే ఉంటాడు. తన కర్మలను బ్రహ్మరహిత బుద్ధితో చేస్తూ అంతం శాంతి పొందుతాడు. ఈ శాంతియే బ్రహ్మ నిర్వాహమని, ఇది క్రోధం, కామం, భయం లేనివాడు
ఇది లభిస్తుందని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. కోరికలు నియంత్రించి, క్రోధాన్ని జయించి, మనసుని వశం చేసుకున్న వాడికి మోక్షానికి అర్హుడవుతాడు. ఈ అధ్యాయం చివరిలో శ్రీకృష్ణుడు పరమాత్ముడికి యజ్ఞలకు, తపస్సులకు భక్తిగా సమర్పిస్తూ, లోకాలకు ప్రభువుగా సమర్పిస్తూ, సమస్త జీవులకు హితైషిగా తీసుకున్నవాడు నిజమైన శాంతిని పొందుతాడని చెబుతాడు. ఈ సందేశం మన ఆరోగ్య జీవితానికి అత్యంత ప్రాసంగికం. ఎందుకంటే మన కుటుంబం, ఉద్యోగం, సమాజం వంటి బాధ్యతల మధ్య జీవిస్తూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చని, కర్మలను వదిలివేయకుండా అని, కర్మబంధాలను విడిచిపెట్టకుండా అని ఈ అధ్యాయం మనకు నేర్పుతుంది. భగవద్గీత 5వ అధ్యాయం మనకు చెబుతున్న అసలైన సత్యం ఏమిటంటే, త్యాగం అంటే పారిపోవడం కాదు, మారిన దృష్టికోణం. సన్యాసం అంటే కర్మలను నిరాకరణం కాదు, అహంకారం విరమణ. యోగం అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, ప్రపంచంలోనే ఉండి పరమాత్మతో ఏకత్వాన్ని అనుభవించడం. ఈ జ్ఞానం మన జీవితంలో ఆచరణకు వస్తే మనం చేసే ప్రతి పని పూజగా మారుతుంది, ప్రతి శ్వాస సాధారణంగా మారుతుంది, ప్రతిరోజు మోక్ష మార్గంలో మారుతుంది. ఈ విధంగా భగవద్గీత 5వ అధ్యాయం మనకు ఒక మహత్తరమైన జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. నిజమైన సన్యాసం అనేది కర్మలను త్యజించడంలో కాదు, కర్మ ఫలాల పట్ల ఆసక్తి విడిచిపెట్టడంలోనే ఉందని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు. అహంకార రహితంగా, సమత బుద్ధితో, పరమాత్ముని అర్పణ భావంతో కర్మను ఆచరించే వ్యక్తి ఆత్మశాంతిని పొంది జన్మ మరణ బంధాల నుండి విముక్తి పొందుతాడు. యజ్ఞాలు, తపస్సు, సమస్త లోకాలు అధిపతిగా ఉన్న భగవంతుని తెలుసుకున్న వాడే నిజమైన శాంతి అనుభవిస్తాడని ఈ అధ్యాయం ముగింపులో శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. కర్మయోగం ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందొచ్చని చెప్పే ఈ అధ్యాయం మన ప్రతిరోజు జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో మార్చుకునే మార్గాన్ని చూపిస్తూ సంపూర్ణ రహిత దారి తీస్తుంది. జై శ్రీకృష్ణ. మన GHV డివైన్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ.